ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. నటులు, నటీమణులు లేదా మూవీ మేకర్స్ పెళ్లిపేటలు ఎక్కుతున్నారు. తమకు నచ్చిన వారితో మూడుమల్ల బంధంతో ఒక్కటై బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్ లో అడుగు పెడుతున్నారు. ఇక తాజాగా మహానటి కీర్తి సురేష్ కూడా గత కొన్ని రోజులుగా పెళ్లిపేటలు ఎక్కబోతుందంటూ వార్తలు వినిపించినా దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఆమె తండ్రి స్పందించడం పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. ఇంతకీ కీర్తి సురేష్ ను పెళ్లి చేసుకోబోతున్న ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు, ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. కీర్తి సురేష్ ఈమె 1992 అక్టోబర్ 12న కేరళలోని త్రివేంద్రంలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. తండ్రి జి సురేష్, తల్లి మేనక. ఈమెకు రేవతి అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి మలయాళం మూవీస్ లో యాక్టర్ గా మరియు ప్రొడ్యూసర్ గా పనిచేస్తే తల్లి ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన పెళ్లైన తర్వాత ఇంటి వద్దే ఉంటూ భర్తకు ప్రొడక్షన్ పనులు చేదోడు వాదుడుగా ఉండేది. ఇక అలా ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యారో కీర్తి సురేష్ తల్లి మళ్ళీ తను సీరియల్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి బిజీ అయింది. ఇక అలా కీర్తి సురేష్ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో తను కూడా తల్లిదండ్రులాగే యాక్టర్ అవ్వాలనుకునేది. ఇక కీర్తి సురేష్ తన స్కూలింగ్ ని త్రివేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. చదువుల్లో ఈమె చురుగ్గా ఉన్నప్పటికీ ఎక్కువగా క్లాసికల్ డాన్స్ వైపు మక్కువ చూపిస్తూ చాలా వరకు టైం ని అందులోనే స్పెండ్ చేసేది. ఇక కూతురు ఇంట్రెస్ట్ ని చూసిన తల్లిదండ్రులు ఈమెను సినిమాలోకి తీసుకురావాలని కీర్తి సురేష్ కు 12 ఏళ్లు ఉన్నప్పుడే మోహన్ లాల్ నటించిన పైలట్ మూవీలో ఒక చిన్న పాత్రలో నటింప చేయడంతో బాలనటిగా అరంగేట్రం చేస్తుంది. అలా ఆ తర్వాత అచ్చంగయ్య, నినిష్టం, కుబేరన్ అనే మలయాళం మూవీస్ చేస్తూనే మరోవైపు గృహనాథన్, సంతన గోపాలన్, కృష్ణ కృపా సాగరం అనే మలయాళం సీరియల్స్ లో కీర్తి సురేష్ తన తల్లితో కలిసి యాక్ట్ చేయడంతో కొంతవరకు గుర్తింపును తెచ్చుకుంది. ఇక అలా కీర్తి సురేష్ షూటింగ్స్ ఎక్కువై చదువులో వెనుకబడడంతో ఆమె తల్లిదండ్రులు సినిమా సీరియల్స్ కు బ్రేక్ ఇప్పించి చదువులపై దృష్టి సారించమన్నారు. ఇక అలా కీర్తి సురేష్ చదువుతున్న కేంద్రీయ విద్యాలయంలోనే తనకన్నా 3 ఏళ్లు సీనియర్ అయిన ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తి చదువుతూ ఉండేవాడు. ఇక ఇతని తండ్రి కేరళలో రిసార్ట్ బిజినెస్ లతో పాటు టెక్స్టైల్ బిజినెస్ లను కూడా చేయడంతో అంతేకాకుండా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి కోట్ల ఆస్తులు వెనకేశారు. అలాగే దుబాయ్లలో కూడా వ్యాపారం చేస్తున్నారు. అలాగే కేరళ, తమిళనాడులో కూడా పలు ప్రాంతాల్లో రిసార్ట్లు ఉన్నాయి. అలా చదువుల్లో చురుగ్గా ఉన్న ఆంటోనీ చూడటానికి కూడా బాగుండడంతో కీర్తికి ఆంటోనీకి అంతగా పడేది కాదు. కానీ ఎప్పుడైతే కీర్తి 9th క్లాస్ కు వచ్చిందో అప్పటి నుంచి ఆంటోనీతో మంచి స్నేహం పెరిగి వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరి డేట్ చేయడం మొదలు పెట్టారు. ఇక కీర్తి సురేష్ తల్లిదండ్రులు తన ఇంటర్ పూర్తవగానే త్రివేంద్రం నుంచి చెన్నైలోని పల్స్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేర్పించారు. ఇక ఆంటోనీ తన బీటెక్ కోసం త్రివేంద్రంలోని ఒక కాలేజీలో జాయిన్ అయి అప్పటి నుంచి వీరిద్దరు ఫోన్ కాల్స్, మెసేజెస్ ద్వారానే డిస్టెన్స్ రిలేషన్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలా ఆ తర్వాత ఆంటోనీ తన బీటెక్ పూర్తవగానే ఖత్తర్కి వెళ్లి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తవగానే సినిమాలో తన లక్ ని పరీక్షించుకోవాలనుకుంది. ఇక మొదటిగా ప్రియదర్శన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా గీతాంజలి అనే మూవీ చేయగా ఆ మూవీ 2013 నవంబర్ 14న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత కీర్తి సురేష్ కి దిలీప్ హీరోగా చేసిన రింగ్ మాస్టర్ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ 2014లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో కీర్తి సురేష్ కి మలయాళంలో అవకాశాలు రాలేదు. కానీ తెలుగులో నేను శైలజ అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2016లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మీడియం రేంజ్ హీరోలందరూ కీర్తి సురేష్ తో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఇక అదే సమయంలో ఆంటోనీ ఖత్తర్లో జాబ్ ను వదిలేసి ఓన్ గా బిజినెస్ చేయాలని డిసైడ్ అయి అక్కడే ఎంబీఏని పూర్తి చేసి ఆ తర్వాత ఆస్పరస్ విండో సొల్యూషన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఆఫీసులకు మరియు హౌసెస్ కి బ్లైండ్స్ మరియు కర్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉండేవారు. అలా ఈ కంపెనీ బ్రాంచెస్ ని కొచ్చిన్, త్రివేంద్రం, చెన్నైలో స్టార్ట్ చేయగా అక్కడ మంచి గుర్తింపు రావడంతో ఖత్తర్లోనూ ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే సినీ కెరియర్ లో అప్పటి వరకు అటు ఇటుగా ఉన్న కీర్తి సురేష్ ఎప్పుడైతే మహానటి మూవీలో యాక్ట్ చేసిందో ఈమె యాక్టింగ్ ని చూసి స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన మిస్ ఇండియా, పెంగ్విన్, అన్నాతే, గుడ్ లక్ సఖి, రంగ్తే అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఈమె కెరియర్ కు ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. ఇక ఆ తర్వాత మరెన్నో సినిమాలు చేసినా ఆమె టాలెంట్ కు తగ్గ గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇక కీర్తి సురేష్ ఇప్పటికీ ఆంటోనీతో డిస్టెన్స్ రిలేషన్ లో ఉందని చెప్పడంతో అందుకు ఈమె తల్లిదండ్రులు ఆంటోనీ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉండడంతో వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. నటి కీర్తి సురేష్ 7 అడుగుల బంధంలో అడుగు పెట్టారు. ఆమె స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ ఆమె మెడలో 3 ముళ్ళు వేశారు. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల మాత్రమే ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, తమిళ, తెలుగు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం మలయాళ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగగా ఈవినింగ్ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరగబోతుందట. ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ నూతన వధూవరులకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని
కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.